డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, మరియు ఆది గురువు మిమిక్రీలో డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారికి, మైండ్ మెజిషియన్ డాక్టర్ పివి పట్టాభిరామ్ గారికి, మరియు నేటి యువతరాన్ని ఉర్రుతలొంగిస్తున్నటువంటి ప్రముఖ యువ సంగీత దర్శకుడు శ్రీ చక్రి గారందరికీ హృదయపూర్వక సుస్వాగత నమస్సుమాంజలు తెలియజేస్తూ నేటి మిమిక్రీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాను. మొట్టమొదటిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చే సౌండ్ ప్లస్ బ్యాండ్స్ ఏ విధంగా ఉంటాయో అని ప్రజెంట్ చేస్తున్నాను. ఈ విధంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఇది డ్రమ్స్లో ఒక భాగం అండి. మిమిక్రీలో కేవలం కంఠాల అనుకరణ మాత్రమే కాకుండా మ్యూజిక్ని కూడా ఎమిటేట్ చేయొచ్చని నేను ఈ ప్రయోగం ద్వారా తెలియజేస్తున్నాను. హరికృష్ణ గారు చెప్పండి సార్. మీరు ఈవేళ గురువుగారికి పట్టాభిరామ్ గారికి నమస్కారాలు. ఈవేళ మీరు మ్యూజిక్ డే అని చెప్పేసి ఒక వెరైటీ ప్రోగ్రామ్ మీరు చేయబోతున్నారు. అందుకు మీ అభిమానులు అలాగే మిమ్మల్ని ఆశీర్వదించడానికి అనేక మంది పెద్దలు అయితే ఇచ్చేశారు. అలాగే ఉంటుంది. అయ్యా మేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉప్పుగా పద్యం చెప్పారు, మరి నన్నెందుకు చెప్పమంటున్నారు అర్థం అవట్లేదు. ఉప్పుగా ఉప్పుగా ఒక్క పలుకులు చూడ చూడ చాడగారయ్యా. తర్వాత లక్ష్మీ పార్వతి గారి నేర్చుకుంటారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ 70 to 80% వరకు నేను ఇమిటేట్ చేయడం జరుగుతుంది. అందులో నేను యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మేము ముందు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు. మొట్టమొదటిగా ఒక సన్నాయి, పెళ్లి జరుగుతున్నప్పుడు సన్నాయి యొక్క శబ్దం ఈ విధంగా ఉంటుందో ప్రసెంట్ చేస్తారు. విధంగా సన్నాయి ఉంటుంది. తర్వాత ఒక శంకువు, ఇది శంకువు అండి. ఎన్నాళ్ళ గుర్తొచ్చాను వాన అనే సాంగ్ చాలా హిట్ అయిందండి. దేవి శ్రీ ప్రసాద్ గారు ప్రజెంట్ చేసేటువంటి మ్యూజిక్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ని మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ లో ప్రజెంట్ చేస్తున్నాము. ప్రారంభించడానికి ముందు ప్రేక్షక మహాశీలందరూ గట్టిగా కరతాళతో ఆశీర్వదించారు. సంగీతం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మాలో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. నేను ప్రజెంట్ చేయాలి అంటే ఒక సాంగ్ 100% మ్యూజిక్ లో 60 to 80% వరకు మ్యూజిక్ వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మ్యూజిక్ వస్తున్నాడు, దాని బ్యాక్గ్రౌండ్ ఇమిటేట్ చేయాలి అంటే 2 సౌండ్స్ ఎట్ ఏ టైం ఇమిటేట్ చేయలేని మ్యూజిక్స్ ని విడిచిపెట్టు మిగతావి మాక్సిమం 1 సెకండ్ గ్యాప్ కూడా లేకుండా మీకు ప్రజెంట్ చేసే
ప్రయత్నం చేస్తూ మొట్టమొదటిగా ఎన్నాళ్ళ గుర్తొచ్చిన వానలో మీ ముందుకు వస్తున్నాను.